మన డార్లింగ్ ప్రభాస్ తో పాటు మన ఫోటో కూడా ఫ్లెక్సీలో పడితే ఎలా ఉంటుందో చూద్దాం రండి. బైక్ లో వెళ్ళేటప్పుడు బైక్ డ్రైవ్ చేసేవాడికి కాదు, వెనకలు ఉన్నోడు కూడా ఫుల్ ఇరిటేటింగ్ ఉంది ఈ గాలికి. ఇంకా మనమైతే ఈ రోజు ఈ స్పెట్స్ అయితే బై చేసాం. వీళ్ళది పద్ధతి అంటే ముందు లోడ్ హెల్మెట్, వెనక లోడ్ హెల్మెట్, ఇలా మనం ఎప్పుడు వెళ్తామో ఏమో. ఇంకా మన ఫ్లెక్సీ షాప్ లో ఎడిటర్ అన్నతో ఫుల్ గా డిస్కషన్. నువ్వేం చేస్తావో తెలియదు నా, మాకైతే ఫ్లెక్సీ ధూమ్ ధామ్ గా రావాలని. ఫైనల్ గా మేము ఎలాంటి అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలానే వచ్చింది. ఈ ప్రింటర్ చూడండి ఎంత ఉందో, ఆ మాత్రం ఉండాలి. మాది ఏమన్నా మిస్టేక్ ఉందే మీదే చెప్పండి అన్న. మిస్డ్ కాల్ అయితే ఇచ్చాము కానీ వాడే రిటర్న్ బ్యాక్ చేయలేదు. ఫ్లెక్సీలో ఫోటో పడలేదని మా మీదకే యుద్ధం చేస్తున్నాడు వీడు. ఏందమ్మా ఫోన్ పెట్టేసినావు? మిస్డ్ కాల్ ఇచ్చిన ఇంకా వాడే చేస్తాడులే. ప్రెసెంట్ మన బ్యానర్ అయితే మన కడపలో ఉన్న అప్సరా హాల్ అయితే వేపిస్తున్నాము. మీకు చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ నేమ్ వచ్చి కన్నప్ప మూవీ. మన డార్లింగ్ ప్రభాస్ 20 మినిట్స్ ఉన్న సినిమాలో ఉన్నాడు కదని మనమైతే బ్యానర్ అయితే వేపించాము. ఫైనల్ గా ఇది అవుట్పుట్. నేనైతే పర్సనల్ గా మన డార్లింగ్ కోసమే మూవీకి అయితే వెళ్తున్నా. మీరు ఎవరి కోసం వెళ్తున్నారు? మంచు విష్ణు కోసమా, మన డార్లింగ్ కోసమా? కామెంట్ అయితే చేయండి.